ఒక్కసారి ఎండన్న భారతీయ జనతా పార్టీకి అధికారం. ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ప్రజల మీద ప్రేమ కాదు, వాళ్ళకి అధికారం కావాలి. నేను ఆయన ఏడుస్తున్నారు, ప్లీజ్ నాకు అధికారం ఇవ్వండి, ప్లీజ్ నాకు అధికారం ఇవ్వండి అంటున్నాడు. ఒక నిమిషం ఈరోజు అక్క చెల్లెలు అందరూ ఇంట్లో రోజు ఏడుస్తున్నారు, కనిపిస్తున్నారు, వాళ్ళకు రోజు ఏడుస్తున్నారు. పిల్లలకి ఇంత ఆనందం తక్కువ పెట్టి ఏదో ఇవన్నీ కొనుక్కుంటే ఈరోజు నేను ఒక ఆయన వేసిండు, అర్థమైందా మీకు? నేను ఒక ఆయన మైక్ పట్టుకొని ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి ప్లీజ్ 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 అంటున్నాడు. నేను కూడా ఏమంటున్నా, మోడీ గారు గ్యాస్ ధర తక్కువ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మోడీ గారు పెట్రోల్ డీజిల్ ధర తక్కువ చేయండి ప్లీజ్ ప్లీజ్ అంటేనమ్మా. ఈరోజు నూనె ధర, వంట ధర ఎక్కడ పెరిగింది? ఇంతకుముందు లీటర్ వచ్చేది, ఇప్పుడు పావు లీటర్ వస్తలేదు, పావు కేజీ వస్తలేదు. అవునా? మనం అదే అడుగుతున్నాం, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధర తక్కువ చేయమని. తక్కువ చేయకపోతే మన చేతి ఏముంటుంది? ఏం చేస్తాం చెప్పాలి. అదే మరి ఆడలతో పెట్టుకున్న వాళ్ళు ఉంటారా? ఈరోజు కేసీఆర్ కిట్టి ఇవ్వటే, ఆడమీద ఉంటే 13,000 ఇవ్వటే. ఈరోజు డాక్టర్ 20 లక్షలు తీసుకొని పరంగా బ్యాంకులకు చెప్తాను చెప్పబట్టే, కళ్యాణ లక్ష్మి ఇవ్వటే. ఇవన్నీ కేసీఆర్ చేస్తుంటే వీళ్ళు వచ్చి గుంజుకోపోతున్నారు. మరి గుంజుకుంటున్నా లేదా? ఈరోజు మాట్లాడడానికి చేత కాక, తెలంగాణలో ఏం మాట్లాడారు అర్థం కాక, అమిత్ షా గారు ఏం మాట్లాడారు? నిన్న ఏం మాట్లాడారు? ఒకటన్నా ప్రజలకు ఉపయోగపడి మాట్లాడారా? ఇవే మహేష్ వచ్చినావు, తెలంగాణ వచ్చినావు, మా దగ్గర ఉన్న ఐటీఆర్ తీసుకుపోయినావు, తీసుకొచ్చినావు, ఇస్తున్నారా బీజేపీలో? ఎందుకు పెట్టుకున్నారు మీటింగ్? ఏం లాభం అయ్యింది? ఏమి ఇచ్చిపోయింది మీ అమిత్ షా? ఏమీ లేదు. పేరు వచ్చి హిందూ ముస్లిం నువ్వు ఒకరికొక ఇంకోటి మాట్లాడారు. మరి హిందువుల గ్యాస్ ధర ఎదుగుతలేదా? అంత ప్రేమ లేదా మీకు? అందుకే చెప్తున్నా మీకు అందరికీ కూడా బాగా ఎంజాయింది కాబట్టి మళ్ళా మీటింగ్ పెట్టుకున్నాం. మరొకసారి తెలంగాణ రాష్ట్రం ఆడబిడ్డలు అందరూ ఈ రోజు గ్యాస్ ధర పెంచి మన జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ వాళ్ళకి మా మహిళా సోదరులను కోళ్ళు చుట్టండి, జీవులు తిరిగేయండి. గ్యాస్ ధర తక్కువ దాకా మళ్ళీ మన దగ్గరికి రావడం జాగ్రత్తగా వద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.